చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. ఇది గత 47 నుండి నేటి వరకు ఏ పోరాట చరిత్ర చూసినా, ఏ ఉద్యమ చరిత్రను మనం పసిగట్టినా, లేదు ప్రపంచంలోని ఏ దేశాల్లోనైనా గణనీయమైనటువంటి మార్పులు వచ్చిన ప్రతి సందర్భంలో ప్రధానమైనటువంటి విద్యార్థుల యొక్క పాత్ర, కర్తవ్యము, రక్తము చిందించకుండా ఆ చరిత్ర మార్పు లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ యొక్క నానుడి మనకు తెలియజేస్తున్నది. సరిగ్గా భారతదేశంలో కూడా వచ్చినటువంటి అనేక ఉద్యమాల నేపథ్యాల్లో కూడా ఈ దేశ లేదా ఈ రాష్ట్ర, ఈ జాతుల రక్తం చిందకుండా, వారి యొక్క పోరాట పటిమ లేకుండా ఆ గతి మారలేదు, ఆ చరిత్ర మారలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ చరిత్రను మనం 1990 తర్వాత వచ్చినటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. 90లో వచ్చినటువంటి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఏదైతే యావత్ ప్రపంచవ్యాప్తంగా మనుషులంటే, మానవీయత అంటే మానవీయ కోణం అన్నా, సృజనాత్మకత అన్నా, ప్రేమించడం అన్నా, ఆప్యాయత అనేటువంటిది లేకుండా యూజ్ అండ్ త్రో అనేటువంటి పాలసీ ఏదైతే వచ్చిందో, అంటే అలా వాడుకోవాలి, అలా విసిరేయాలనేటువంటి ఒక దృక్పథం, వినిమయ వస్తువుల యొక్క మార్పిడి ఏదైతే ఉందో, అంటే సరుకుని కొనడం, అమ్మడం, లేదా వాడుకోవడం, వారేయటం అనేటువంటి ఆలోచన, చింతన ఏదైతే ఉందో అది 90 తర్వాత పెరిగిపోయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చాలా క్యాజువల్ గా ఉంటున్నాం. ఈరోజు చాలా యాజ్ యూజువల్ గా మనం మన జీవితాన్ని గడుపుతున్నామా లేదా మీరందరూ ఆలోచించండి. సారు ఎంత ఆవేదనతో చెప్పాడంటే, నన్ను జార్జి రెడ్డి ఇన్స్పిరేషన్ అనేది ఈ ఉద్యమాల్లోకి తీసుకొచ్చింది. నేను ఉద్యమమైనా, ఉద్యోగమైనా ఆ ప్రేరణ లేకుండా నేను జీవించే అవకాశమే లేదు. అది లేకపోతే నా జీవితం ఎటు ప్రయాణం చేసేదో అనేటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి మాటను ఇచ్చాడు. కానీ ఈరోజు ఏది ఆ ప్రేరణ, ఏది ఆ పోరాట ఉద్యమ యొక్క స్ఫూర్తి? ఎందుకు విద్యార్థి లోకం అనేటటువంటిది సమాజాన్ని, సామాజిక పరిస్థితుల్ని అవగాహన లేకుండా, కనీసపు అంచుల్లో ఆలోచించకుండా, తనదైనటువంటి దృష్టిలో నిజంగా సైన్స్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది చాలా అవసరమైనది మానవ జాతికి. నిజం కూడా ప్రపంచ చరిత్రని మార్చడానికి అవసరమైన సైన్స్ మానవ జాతికి అవసరమే. కానీ ఆ సైన్స్ మనిషిని మనిషిగా నిలవకుండా చూస్తున్నది. ఇది మీరు ఆలోచించండి. సాటి మనిషి గురించి మనం ఆలోచించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక మనిషి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు బస్సు పడింది, ఈ రోజే తాండూరు హైదరాబాద్ బస్సు, 24 మంది చనిపోయినటువంటి స్థితి 6:30 ప్రాంతంలో జరిగింది. మనం వీడియోలు తీసి ఆనందిస్తున్నామే అంటే అదంటే సహజంగా యాక్సిడెంట్, ప్రమాదం వల్ల జరిగింది. కానీ కొడుతున్నా, తిడుతున్నా, హింస పెరుగుతున్నా, భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య ఎవడైనా ప్రేరేపించి ఉన్మాదంగా దాడులు చేసినా కూడా కదలనటువంటి స్థితి కూడా ఒకటి ఈ రోజు మనకు ఆవరించింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది? ఇది 1990 తర్వాత విద్యార్థుల్ని, మానవ సమాజాన్ని, చరిత్ర గతిని మొత్తం కూడా ఇలాంటి ఆలోచన దృక్పథం అనేటువంటిది ఎందుకు పెంచుతున్నది అనేటువంటి విషయాల్ని కూడా విద్యార్థి లోకంగా మీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది నేను చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఉండేటటువంటి స్థితిలో, మనం గడుపుతున్నటువంటి స్థితిలో ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలా, ఈ రాజకీయాల్ని అర్థం చేసుకోవాలా. మనము తమ్ముడు ఎవరన్నా ఒకరినే జరుపు, ఒకరు జరపాలంటే 5 నిమిషాలు పడుతుంది. వెనుకుండే వాళ్ళు వచ్చి ముందర కూర్చోమని చెప్పండి. బ్యాగ్ పూర్తి కంప్లీట్ గా ఉండేవాళ్ళు ముందుకు రండి, అట్లా సరిపోతుంది. అంటే మనం ఉండేటటువంటి స్థితిని, మనం గడుపుతున్నటువంటి స్థితిని
మనం అర్థం చేసుకోలేకపోతున్నటువంటి స్థితి ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. 47లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెబితే ఈరోజు 2025 దాటుతున్నప్పటికీ కూడా 100% అక్షరాస్యత ఈ దేశంలో ఎందుకు లేదు అని మీరెందుకు ఆలోచన చేయకూడదని నేను అడుగుతున్నా. మన పిల్లలకి, మన పుట్టే పిల్లలకి, మన వారసులకి, లేదా మన తమ్ముళ్ళకి, మన చెల్లెలకి, రాబో తరాలకి విద్యను అందించే బాధ్యతను ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న నీకు రావాలన్నా రాకూడదా మీరు ఆలోచన చేయండి. ఏదో మీరు కూడా మీకొచ్చిన కోర్సుకు, మీకొచ్చిన సీటుకు మీరు చదువుతున్నారు, కానీ ఈ సమాజంలో ఉండేటటువంటి విషయాల పట్ల యొక్క సృజనాత్మకమైనటువంటి దృక్పథంతో ఈ దేశాన్ని అర్థం చేసుకునేటట్టుగా నువ్వు ఆలోచన చేయట్లేదు. నువ్వు చదువుకోవటం లేదు. చదువు నీ ఛాయిస్ కాదు, చదువు సీటును బట్టి ఛాయిస్. చదువు నీకు ఏం సీట్ వస్తే అది. ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత ఎవరికైనా సీట్ వస్తుందని అనొచ్చు, కానీ ప్రైవేటీకరణలో డబ్బులు పెడితేనే సీట్ వస్తుంది. డబ్బులు ఎవరైతే కొనగలరో, ఎవరైతే శక్తివంతులో వాళ్ళు మాత్రమే కొని చదివేటంతటి స్థితి ఈ దేశంలో ఉన్నది. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది? అసలు ఒక 10 సంవత్సరాల్లో మొత్తం దేశంలో ఉండే, ఆ రోజు ఉండే 35 కోట్ల జనాభాలో ఉండే ఒక 7-8 కోట్ల పిల్లలకి 10 సంవత్సరాల్లో నిర్బంధ ఉచిత విద్య ద్వారా ఎవడు కూడా నిరక్షరాస్యుడు ఉండడానికి వీల్లేదని ఎప్పుడు ఇది 50లో చెప్పిన విషయం. 50లో ఏ మనిషి కూడా చదవకుండా ఉండడానికి వీల్లేదు ఈ బిడ్డ అనేటువంటిది మాట్లాడితే, ఈ రోజు 25 తర్వాత కూడా 60%, 70% కంటే మించిన అక్షరాస్యత ఈ దేశంలో లేదు అని. అంతేకాదు, ఈ రోజు మనకేదైతే అందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి పోరాటానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం తప్పించుకోవడం కోసం రియంబర్స్మెంట్ పాలసీని పెట్టింది. ఈ రియంబర్స్మెంట్ పాలసీ మనకు వ్యతిరేకమైనటువంటిది. వాస్తవంగా ప్రతి విద్యార్థికి, ప్రతి బిడ్డకు చదువును అప్పచెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉండాలా లేదా? అది రాజ్యాంగంలో రాసుకున్నావా లేదా? మరి అట్లాంటిది నువ్వు ఇవ్వకుండా వాడెవడికో ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఈరోజు కాలేజీలు బంద్ చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఈరోజు చదువులు పనిచేస్తున్నా, కాలేజీలు బంద్ చేస్తున్నా, నిరవధిక బంద్ అని నోటీస్ ఇచ్చినటువంటి స్థితి ఈరోజు మనకు కనపడుతున్నది. మనకు వ్యతిరేకమైన రియంబర్స్మెంట్ ఇవ్వాలని మనం పోరాటం చేసేటటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని ఈ ప్రభుత్వం పన్నుతుందా లేదా మీరు ఆలోచించండి. మనం అడిగేది రియంబర్స్మెంట్ కాదు. నాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా, లేదా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చదువును అప్పచెప్పేటటువంటి, చదువును ఇప్పించేటటువంటి బాధ్యత ఈ భారత రాజ్యాంగానికి ఉందని 50లో రాసుకున్న మనం ఈరోజు 25 తర్వాత కూడా రియంబర్స్మెంట్ ఇవ్వండి అని అడగడం అంటే ఈ దేశ పాలకులకు ఏం చిత్తశుద్ధి ఉన్నది? ఈ దేశ పాలకులకు నిజంగా ప్రజల పట్ల, పేదల పట్ల, విద్యార్థుల పట్ల కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన ఒక గురుకులాలు ఏర్పాటు చేసిపోయింది తప్ప ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి ఒకే రకమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య, శాస్త్రీయమైనటువంటి విద్య అందించేటటువంటి, మీరెందుకు అమెరికా సామ్రాజ్యవాదమే కావచ్చు, యూరోప్ కంట్రీస్, చాలా డెవలప్డ్ కంట్రీసే కావచ్చు, వాళ్ళందరూ కూడా 0 నుంచి లేదా యూకేజీ, ఎల్కేజీ నుంచి 12 దాకా ఉచితంగా ఇచ్చేటటువంటి సంస్కృతి అనేక దేశాల్లో ఉన్నది. నువ్వు మనిషిగా నీవేమిటి అనేటువంటి నీ స్థానాన్ని గుర్తింపజేసుకునేటటువంటి సభనే ఈ సభ తప్ప అనుకోవటం ఇంకొకటి కాదు. నేనేమిటి ఇంత ఆత్మగౌరవం లేకుండా అడుక్కునేటట్టుగా ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి జాతిగా, ఈ జాతిని నిర్మాణం చేస్తున్నటువంటి పౌరులుగా నా విద్యను నాకు అందించడానికి భిక్షం అడుక్కునేటటువంటి స్థితి ఈ దేశంలో నాకెందుకునేటువంటి ఒక ప్రశ్న విద్యార్థిగా నీకు రావాలన్నా రాకూడదా మీరు ఆలోచన చేయండి. మనం ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తున్నాం అంటే వాళ్ళేదో పరిపాలించడం కాదు, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలని. ఈవెన్ మోడీ అయినా, అంతకు ముందు మన్మోహన్ సింగ్ అయినా, గుజరాల్ అయినా, ఎవరైనా కావచ్చు, కానీ ఆ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎవరిని ఉద్ధరించడానికి పనిచేస్తున్నాయి? నిజంగా ఈ దేశంలో పుట్టిన బిడ్డలందరికీ విద్యను అందించేటంత స్థితి ఈ దేశానికి లేదా? ఒక్క కాళేశ్వరం కట్టారండి 1,00,000 కోట్లతో. 1,00,000 కోట్లు పెడితే తెలంగాణలో పుట్టినటువంటి ఏ బిడ్డకైనా ఉచితంగా నాణ్యమైనటువంటి అందరూ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు
అందరిని పెట్టి చదువు చెప్పేటంత 1,00,000 కోట్లు చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ ఎందుకు చేయటం లేదు? రేవంత్ రెడ్డి నిన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 15% బడ్జెట్లో ఇచ్చే బాధ్యత నాదని మాట్లాడి 7% ఇవ్వలేదు. అది కూడా ఎవరు? ఈ హరగోపాలు, ఈ ఆకులూరు మురళిలు, ఇంకొక మురళిలు అందరు పోయి అడుక్కుంటే తప్ప 7%కే. ఈరోజు అసలు డిఓలు 33కు 26 మందే డిఓలు ఉన్నారట జిల్లాల్లో. 33 జిల్లాలు ఉంటే 26 జిల్లాలు ఖాళీ ఉన్నాయి. అంటే ఏమున్నట్టు డిఓలు? 612 ఎంఈఓలు ఉండాల్సి వస్తే 592 ఖాళీలు ఉన్నాయట. అంటే ఎవరు చేస్తున్నాడు? ప్రభుత్వ విద్యను నువ్వు ఏం ప్రోత్సహిస్తున్నావు? అసలు ఎంఈఓలు లేరు, డిఓలు లేరు. భారతదేశ వ్యాప్తంగా 11 లక్షల మంది ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయట. నేను చెప్పింది కాదు, ఆ మోడీ పెట్టిన నీతి ఆయోగ్ చెప్పింది. అది 11 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు దేశంలో ఖాళీలు ఉన్నాయి. మీకు మన రాష్ట్రంలో మీకు అంత పీడిఎస్యూకి చాలా బాగా తెలుసు లెక్కలు. అంటే ఇంత అసౌకర్యంగా పెట్టి విద్యను నేను అందిస్తున్నా. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, మనమంతరం మాట్లాడితే గత ఎన్నికల్లో, మొన్న ఎన్నికల్లో అందరికీ సంబంధించిన విద్య అందించే బాధ్యత నీదే అని రేవంత్ రెడ్డికి మేధావులందరూ చెప్తే నేను చేస్తాను. నిజంగా ఎదులు కొట్టుకుంటే నిజమే అనుకున్నాం. తీరా ఈయన కాడికి వస్తే ఏం చేస్తున్నాడు? ఏదో యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టిండు, ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టిండు, స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టిండు. ఇవి ఎంతమందికి వస్తాయండి? అంటే నిచ్చెన మెట్లలాగా దొంతరాలు. వాడు కేసీఆర్ వచ్చి ఒక స్కూల్ పెడతాడు, రేవంత్ రెడ్డి వచ్చి ఒక స్కూల్ పెడతాడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్యలు ఒక స్కూల్ పెడతారు, రాజశేఖర్ రెడ్డి ఒక రకం పెడతారు. మనం అడిగేది నీవు నీ జమానాలో ఉండే స్కూల్ నువ్వు ఎట్లా పెడతావని కాదు. ఈరోజు 250 కోట్లు పెట్టి ఒక స్కూల్ అట, నియోజకవర్గానికి ఒక స్కూల్ అట, అవి 119 అట, అది 20,000 కోట్ల ప్రాజెక్ట్ అట. అంటే ఇంత నిర్లక్ష్యంగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క స్థితిని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందా లేదా? మీరు అందరూ ఆలోచన చేయండి. సారు చాలా విషయాలు చెప్పాడు, మీకు అనేక విషయాలు చెప్పాడు. ఈ అన్ని విషయాలు కూడా ఏమిటికి, దేనికి, ఎవరి కోసం, ఎందుకోసం ఈ సమాజంలో మనం ఇలా ఉండడానికి, అట్టడుగు వర్గాల కింది స్థాయిలో నిలబడి మాట్లాడటానికి మనకి ఎందుకు ఇట్లా ఉంది చరిత్రలో అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే సమాజ గతుల్ని అర్థం చేసుకోవాలా, సమాజ స్థితిని మీరు అర్థం చేసుకోవాలా, సమాజంలో ఉండే, ప్రపంచంలో ఉండే సమస్త విషయాలని అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక విద్యార్థికే సాధ్యం అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థి చైతన్యవంతుడు, చైతన్యశీలుడు, సృజనాత్మకమైనటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి నూతన మానవుడు విద్యార్థి మాత్రమే అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోగలిగితే, విద్యార్థులు అర్థం చేసుకోగలిగితే 20 ఏళ్ల నాడు ఈ దేశం ఇలా ఉండటానికి వెళ్ళేది. అసలు ఉండనే ఉండదు. ఈ దేశమే కాదు, ప్రపంచం కూడా ఏం కోరుకుంటుంది? పీడిఎస్ అందరికీ విద్యను కోరుకుంటుంది, అందరికీ శాస్త్రీయమైనటువంటి విద్యను కోరుకుంటుంది, ప్రతి మనిషికి ఉండటానికి ఇల్లు కోరుకుంటుంది, ప్రతి మనిషికి మీరు చదువుతున్నటువంటి చదువుకు సరిపడా ఉద్యోగం కావాలని కోరుకుంటుంది, సమానత్వంతో కూడినటువంటి ఒక సమాజాన్ని కోరుకుంటుంది పీడిఎస్. అవునా కాదు? పీడిఎస్ కు జస్ట్ ఫర్ రియంబర్స్మెంట్, జస్ట్ ఫర్ మన ఏదో ఫీజు డొనేషన్లకు వ్యతిరేకంగా లేదు, ఆ కాలేజీలో ఉండే చిన్న చిన్న విషయాలకు వ్యతిరేకంగా అవి రోజువారీ చేయొచ్చు, అవి ఎవరైనా చేయొచ్చు. కానీ ఒక మానవుడిగా జార్జి రెడ్డి నెలకొల్పినటువంటి ఒక సంస్థ యొక్క నేపథ్యంలో మనం అదేదో అమరత్వం కావాలనేటువంటి కోరిక కాదు మనకి. జార్జి రెడ్డి ఏదో నేను నిజంగా చచ్చిపోతే నేను అందరికీ వినబడతా, కనబడతా అనుకోలే. భగత్ సింగ్ కూడా అట్లా అనుకోలే. నువ్వు చంపుతానంటే నేను చావడానికి రెడీ, నా దేశ ప్రజల కోసం డిమాండ్ను మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో విరమించే ప్రసక్తే లేదని భగత్ సింగ్ మాట్లాడాడు. ఈ దేశానికి విప్లవం కావాలని మాట్లాడి, ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, విముక్తి కావాలి ఆంగ్లేయుల నుండి అని మాట్లాడిండు. 23 సంవత్సరాలే, జస్ట్ ఫర్ 23 years. ఈయనంత మరి జార్జి రెడ్డి కూడా అంతే. నేను అనేది ఈ వయసులో గనక మనం ఆలోచన చేయకపోతే కాంప్రమైజ్, రాజీపూర్వక జీవితం అనేటువంటిది అది ఎవరు? పక్షులు జీవిస్తున్నాయి, జీవరాశులు జీవిస్తున్నాయి, అనేక మంది జీవిస్తున్నారు. కానీ నువ్వేమిటి? విద్యార్థిగా ఆలోచించదగ్గ ఒక మెదడు మనకుందా లేదా? అందుకనే
మీరు చాలా సీరియస్ గా రాజకీయాలు ఆలోచించండి. రాజకీయాలంటే మళ్ళీ ఏదో కాదు, నేనెందుకు ఇలా ఉన్నాను, నా జాతి ఎందుకు ఇలా ఉన్నది, అట్టడుగు వర్గాల అంటే 10% చేతుల్లో 90% సంపద ఎందుకుంది ఈ దేశంలో? 10% మంది చేతుల్లో 90% సంపద, 90% సంపద ఎందుకు ఉంది అనేటు ఎవరు కష్టపడుతున్నారు? మన అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు, మన వారసులు తాత ముత్తాతలతో కష్టపడ్డారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి లక్షల కోట్ల సంపద ఎవరి చేతుల్లో ఉంది? టాటాల చేతుల్లో ఉంది, ఆదాని చేతుల్లో ఉంది, అంబానీ చేతుల్లో ఉంది. ఈ సంపద ఎందుకు వాళ్ళకు పోతుంది, ఎందుకు మనకు దక్కట్లేదు? ఈ సంపద వాటాలు పంచుకోవడం అనేటువంటిది మనం అడగాలనా లేదా? మీరు ఆలోచన చేయండి. వాడేదో రిజర్వేషన్ పేరు మీద కొంతమందికి కొన్ని రకాలు ఇవ్వడం కాదు, అందరికీ అన్ని రకాల సమానమైనటువంటి హక్కులు కలిగినటువంటి స్థితిని ఈ దేశంలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది అనేటువంటిది. దానికి వైరుధ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి కులాలకు మధ్యన, మతాల మధ్యన, ఎవరు ముస్లిం, ఇంతకు ముందు సార్ చెప్పిండు జమీమా, ఆమె మనం కూడా ఎవరంటారు, మన కోహ్లీ అయినా మన రోహిత్ అయినా ఏమంటాడు, ఎట గెలిచిందా అంటే ఆ భగవంతుని దయ అంటాడు. ఆమె ఏమన్నది జమీమా, ఆమె కూడా అంతే మాట అన్నది. కానీ ఆమె అంటే క్రిస్టియన్, ఆమె యేసును స్మరించింది ఆమె, కాబట్టి ఆమె ఈ దేశంలో ఉండటానికి వీల్లేదనేటువంటి, అంటే ఆమె ఏమి విద్వేషం అనేటువంటి మాట ఏమిటి అసలు? ఇది ఏముంది రాజ్యాంగంలో? సర్వమతాల సమానత్వం అనేటువంటిది రాసుకున్నామా లేదా? ఈ విద్వేషం ఏమిటి అసలు? దేశంలో అందరూ కూడా ముస్లింలకు వ్యతిరేకంగా, ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా పోరాడినట్టుగా చిత్రీకరణ, వక్రీకరణ అనేది ఈరోజు పెరుగుతున్నది. మన శివాజీ ఎవరితోనో కొట్లాడిండు, చంద్రయాన్తోనో కొట్లాడిండు. ముస్లిం ఔరంగజేబు ఎవరితోనో కొట్లాడిండు, ముస్లింతోనో కొట్లాడిండు. ఈ చరిత్రను తీసేసి ముస్లింలు హిందువుల మీద దాడి చేసినట్టుగా, హిందువులు ముస్లింల దాడి చేసినట్టుగా చరిత్రను వక్రీకరించి చెప్పడం అనేటువంటిది మనసుల మెదడుల్లో ఒక విద్వేషాన్ని నింపితే కాశ్మీర్ ఫైల్స్ ఆడతాయి, గుజరాత్ ఫైల్స్ సినిమాలు ఆడతాయి, ప్రజల్లో ఒక అశాంతి రేగొట్టది, అసమానత్వం అనేటువంటిది పెరిగిపోయే ఛాన్స్ ఉంటది. అయినా ఈ రోజుల్లో కూడా విద్యార్థులు కూడా రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు. గాజా మీద దాడి చేసి 60-70 వేల మందిని చంపితే ప్రపంచవ్యాప్తంగా వందల యూనివర్సిటీలలో గాజాకు సంఘీభావంగా, అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వందలాది యూనివర్సిటీల్లో గళమెత్తినటువంటి చరిత్ర కూడా నేటి విద్యార్థులకు ఉండేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అమెరికాలో ఉండే యూనివర్సిటీల్లో నుంచి అక్కడ మాట్లాడిన గళాన్ని, గొంతును తొక్కి ఆ దేశాలకు వాపస్ పంపించినప్పటికీ మేము గాజాకు సంఘీభావంగా ఉంటాం, మానవ విధ్వంసాన్ని, జాతి హననాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదనేటువంటిది కూడా మాట్లాడుతున్నటువంటి వర్తమాన చరిత్ర కూడా మనకు ఉందనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే మీరు చాలా విషయాలు ఒక్క పూటలో మనం మాట్లాడుకోలేము, కానీ ఇది ఒక సూచికగా, ఒక పాదరసంగా మన మహాసభలు అనేటువంటివి మన యొక్క జీవితాన్ని నిలబెట్టే వైపుగా, ఇట్లా చాలా మంది అందరూ అనుకోవచ్చు, ఏముందిలే, చదివిన వస్తుంది ఉద్యోగం అట్లా చాలా జీవిస్తారు. ఏం లాభం? అల్లూరి సీతారామరాజుని ఎందుకు స్మరిస్తున్నాం? భగత్ సింగ్ ఎందుకు స్మరిస్తున్నాం? ఇక్కడ గోడల మీద, బొమ్మల మీద ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు స్మరిస్తున్నాం? సుభాష్ చంద్రబోస్ని ఎందుకు మాట్లాడుతున్నాం? చెగువేరాని ఎల్లలు దాటి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం జీవితం అంటే ఒక సార్థకత కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది, జీవితం అంటే పరోపకారం, జీవితం అంటే పరమార్థం వచ్చేటట్టుగా జీవించడం అనేటువంటి ఒక నూతన మానవుడిగా నీకుండే ఆలోచన. నేను రాసిండు మన ఎవరు, శ్రీశ్రీ, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. మీరు చదవాలి, చాలా మంది సాహిత్యాన్ని చదవాలి, కథలు చదవాలి. ఎందుకోసం? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడం కోసం మాత్రమే. రేపు నీ భార్య వస్తే నువ్వు భార్యతో ఎలా ఉండాలి అది నువ్వు తెలుసుకోగలగాలి. భార్య ఉంటే భర్త ఎలా ఉండాలో తెలుసుకోగలగాలి. అంటే స్త్రీ అంటే తక్కువ జాతి అనేటువంటిది, స్త్రీ అంటే 2వ శ్రేణి పౌరురాలు అనేటువంటిది సమాజంలో నడుస్తున్నది. అదంతా మనం అవును అనుకుంటున్నాం. చెల్లె తక్కువ, నేను ఎక్కువ, అమ్మ తక్కువ, నాన్న ఎక్కువ. ఈ స్థితి ఉందా లేదా? ఇది ఎడ్యుకేషన్ లో ఏం నేర్పాలి మనకు? సమానత్వం అనేటువంటిది నేర్పాలి. లింగం తేడా తప్ప మనుషుల్లో తేడా లేదనేటువంటి విషయాన్ని చెప్పగలిగేటంతగా మీరందరూ కూడా బాగా ఆలోచించాలని, చదువుకోవాలని, దాంట్లో భాగంగానే ఈ పీడిఎస్ నిర్మాణం కోసం మీరైతే కృషి చేస్తున్నారో మీరందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
చాలా మంది చదువుకుంటున్నారు కానీ అందులో కొందరు ఆణి ముత్యాల్లాక ఏరిన ముత్యాల్లాక మీరందరూ కూడా ఈ సమాజం పట్ల బాధ్యతను ఎన్నుకొని కనీసంగా మాట్లాడాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఈ ఆఫీసుకు వచ్చి మీరు మాట్లాడుతున్నారే, ఇది కూడా పెద్ద విషయం. కాబట్టి మీరందరూ కూడా ఆ కోణంలో ఆలోచించాలని, విద్యను అందరికీ అందించే బాధ్యత ప్రభుత్వాలు చేపట్టాలని, అలాంటి విద్య కోసం అలాంటి పోరాటాలు జరుగుతున్నటువంటి ప్రజల పోరాటాలని కూడా మీరు సంఘీభావంగా బలపరచడం కోసం మీరందరూ ప్రయత్నం చేయాలని, అలాంటి ప్రయత్నంలో మీ మహాసభలు విజయవంతం కావాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీగా ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ నేను సెలవు తీసుకుంటాను.